హాయ్ అండి. మోడీ గారు మనకు చెప్పినట్టు ఆ రోజు స్వతంత్ర దినోత్సవం రోజున మీకు చాలా బోనంజా ఇవ్వబోతున్నాను, బోనస్ ఇవ్వబోతున్నాను అని చెప్పుకొచ్చాడు. దీపావళి ముందుగానే వస్తదని చెప్పుకొచ్చాడు. అదే విధంగా అయితే మాట నిలబెట్టుకున్నాడండి. ఏదైతే టాక్స్‌లు విపరీతంగా పెంచేశారో కొన్ని గ్రాసరీస్ పైన కావచ్చు, లేకుంటే మనం రెగ్యులర్‌గా వాడుకునే వస్తువులు కావచ్చు, మధ్య తరగతి మీద భారం అయితే పడుతూ వచ్చింది. వాటిపైనైతే దాదాపు 12% ఉన్నవి, 18% ఉన్నవి వాటన్నిటిని కూడా 5% అయితే తీసుకొచ్చారండి. మనం వాడుకునే టూత్ పేస్ట్ కావచ్చు, లేకుంటే కోల్‌గేట్ పేస్ట్‌లు, క్లోజప్ లాంటివి కావచ్చు, బ్రష్‌లు కావచ్చు, వాటిపైన ఇంతకుముందు 12% పైనే ఉండేది జీఎస్టీ. దాన్నయితే 5%కి అయితే తగ్గిచ్చేశారు. అంటే దాదాపు చాలా వరకు డిఫరెన్స్ అయితే కనిపిస్తా ఉంది. అలానే మీరు చూసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏదైతే జీడిపప్పు కావచ్చు, బాదం పప్పు కావచ్చు, అలానే మీరు చూసుకుంటే ఇది ఉంటది కదా! వెన్న, నెయ్యి ఇలా పాల మీద వీటన్నిటి మీద ఏదైతే మనం ఈ కారబూంది, కారపూస ఏదైతే తింటా ఉంటామో, ఏదైతే ప్యాక్‌డ్ ఉంటాయో వాటిపైన కూడా మీరు చూసుకుంటే దాదాపు 18% నుంచి వాటిని 5%కి తీసుకొచ్చారండి. చాలా హ్యూజ్ దాదాపు 13% తగ్గించారంటే మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికైతే ఇది ఈ నెలాఖరు నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఒక మంచి విషయం. ఖచ్చితంగా చాలా సేవ్ అయితే అవుతుంది. నాకు తెలిసి సంవత్సరానికి ఒక మధ్య తరగతి కుటుంబానికి కనీసం ఒక 10,000, 20,000 పైనైతే సేవ్ అయ్యే అవకాశం అయితే నాకైతే కనిపిస్తా ఉంది. ఈ జీఎస్టీ ఏదైతే తగ్గించిన ధరలేదైతే ఉన్నాయో, అయి మనం ప్రతి రెగ్యులర్‌గా వాడే కొబ్బరి నూనె కావచ్చు, తలకి లేకుంటే టూత్ పేస్ట్‌లు కావచ్చు, బ్రష్‌లు కావచ్చు, లేకుంటే షేవింగ్ క్రీములు కావచ్చు, ఇలా షేవింగ్ చేసుకునే కిట్లు కావచ్చు, ఇలా ఇలా అయన్నీ మనం రెగ్యులర్‌గా వాడే వస్తువులే కదా! అయి రెగ్యులర్‌గా వాడుతుంటాం కాబట్టి బాదం పప్పు, జీడిపప్పు ఇయన్నీ రెగ్యులర్ వాడుతుంటాం కాబట్టి వాటి మీద ఖచ్చితంగా ఆదాయం అయితే కనిపిస్తుంది మనకైతే. ప్రతి కుటుంబంకి అయితే చాలా భారం అయితే తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దేని మీద పెంచారయ్యా అంటే అధికంగా పన్ను ఎక్కడ వేశారంటే సిగరెట్ల పైనండి. సిగరెట్ల పైన కూల్ డ్రింక్స్ ఏదైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో వాటిపైనైతే విపరీతంగా ఏశారు. విపరీతం అంటే చెప్పలేము. ఈరోజు రూ. 100 ఒక థమ్స్ అప్ బాటిల్ ఉందంటే ఇది రూ. 140 అవుద్ది. ఆ రకంగా అయితే బాటిల్ అయితే పెరిగిపోద్ది రేట్ అయితే ఖచ్చితంగా. కూల్ డ్రింక్స్ పైన కావచ్చు సిగరెట్ ప్యాకెట్ రూ. 100 ఉందంటే అది రూ. 140 అయిపోద్ది. ఎందుకంటే 40% 40%కి పెంచేశారు కాబట్టి అది ఖచ్చితంగా అది ఇంతకుముందు 28% 20% ఆ మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే 40%కి అయితే పెంచేశారు ఈ కూల్ డ్రింక్స్ వీటిపైనైతే. అలానే కార్లు చూసుకుంటే కార్లు, బైకులు చిన్నవి సీసీలు కార్లు గూడా 1000 సీసీ లోపల ఉన్న కార్లకైతే కూడా రేట్లయితే తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పేదవాడు కారు కొనుక్కోవాలనే ఉద్దేశ్యంతోటి అక్కడైతే ఎగ్జంప్షన్ ఇచ్చారు. అదే లగ్జూరియస్ పెద్ద కార్లుంటాయి గదా! పెద్ద కార్లు ఎక్కువ లగ్జరీగా ఉండే కార్ల పైనైతే పెంచేశారు మళ్ళీ. అంటే ఏంటి మధ్య తరగతి వాడు కొనాలనుకున్న వాటన్నిటికి గూడా తక్కువ చేసేశారు. ఎవరైతే డబ్బున్నవాడు ఖచ్చితంగా అవి కొంటాడనుకుంటాడో వాటి మీదనైతే పెంచేసాడు. కాబట్టి ఒక సిగరెట్ ప్యాకెట్ కొనేవాడు ఇప్పుడు మధ్య తరగతి పేదవాడైతే కొండు గదా! వాడేదో బీడీ కొనుక్కుంటాడు లేకుంటే ఉంటాడు. సిగరెట్ ప్యాకెట్ కొనేవాడు ఎవడుంటాడు? ఖచ్చితంగా డబ్బున్నోడే ఉంటాడు కాబట్టి అలాంటి వాటిపైనైతే అలానే మీరు చూస్తుంటే పెద్ద పెద్ద కార్లు ఎవరు కొంటారు? మధ్య తరగతి పేదవాడు కొనుక్కోలేడు గదా! కాబట్టి వాటిపైనైతే ఆహ్, ఆహ్, టాక్స్‌లయితే అధికంగా వేయడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా మంచి నిర్ణయం ఇప్పటివరకు ఏ పేదవాడికి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏం సాయం చేసిందో మనకు కనిపించలేదు గానీ, ఈ రోజున మోడీ గారైతే పేదవాడికైతే ఆపద్బాంధువులా కనిపించాడు. వాళ్ళ జీవన విధానంలో చాలా మార్పులైతే రాబోతున్నాయి. ఎందుకంటే ఇయన్నీ మనం రెగ్యులర్ వాడుకునేయండి. ఈ పప్పు ధాన్యాల కాడ్నుంచి లేకుంటే ఈ టూత్ పేస్టులు, బ్రష్‌లు కావచ్చు, లేకుంటే షేవింగ్ క్రీములు కావచ్చు, లేకుంటే ఇంకా ఇవన్నీ ఇంగ చెప్పలేకపోతున్నాను గానీ చాలా మీరు వాడుకునే వస్తువులు ప్రతి ఒక్కటి గూడా మీరు బిఫోర్‌కి తర్వాత ఈ అక్టోబర్ వచ్చే వరకు, అక్టోబర్ తర్వాత మీరు ఒకసారి గమనించుకోండి. మీకు చాలా డిఫరెన్స్ అయితే మీకైతే గ్రాసరీలైతే రేట్లయితే చేంజెస్ అయితే కనబడతాయి. చూద్దాం నేను గూడా గమనిస్తాను. ఎందుకంటే నా దగ్గర పాత బిల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఇప్పటికప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో అది గూడా నేను గూడా చెక్ చేసి ఒకసారి మీకైతే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను గూడా రెగ్యులర్‌గా ఈ డీమార్ట్‌లు వీటికెళ్తాం గదా! మనం వెళ్ళినప్పుడు మనం బిల్ తెచ్చుకుంటాం కాబట్టి అప్పటి రేట్లు, ఇప్పటి రేట్లు మేమెళ్ళినప్పుడల్లా ఇవే కొనుక్కుంటాం. ఈ బ్రష్‌లు లేకుంటే టూత్ పేస్ట్‌లు అలానే మీరు చూసుకుంటే షేవింగ్ క్రీములు ఇయే ఎక్కువ వాడుతుంటాం గదా! అలానే జీడిపప్పు, బాదం పప్పు పిల్లల కోసం, అలానే కొన్ని కారపూసలు, ఈ బూందీ ఇలాంటివన్నీ తీసుకుంటాం కాబట్టి, అలానే చూద్దాం మరి వాటిపైనైతే ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఎక్సలెంట్‌గా అయితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా బ్రిలియంట్ నిర్ణయం. చూద్దాం మరి మోడీ గారు అన్నమాట మళ్ళీ నిలబెట్టుకున్నారు. చూద్దాం. మరి దీనిపైనైతే చాలా ఆదరణ అయితే కనబడుతుంది. నిన్నటి నుంచి ఇదే చర్చ నడుస్తా ఉంది దేశం మొత్తం గూడా. చాలా ఆశించదగ్గ విషయం.